ఈ వీడియో ద్వారా సోన్ పాపడి ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. మొదట ఒక బాండిలో 1 కేజీ డాల్డాను వేసుకొని అది బాగా వేడి అయిన తర్వాత అందులో మైదా పిండి వేసి దాన్ని వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు పిండి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. పిండి బ్రౌన్ కలర్ రావడానికి కనీసం 1 గంట వరకు ఇలా కలుపుతూ పిండి మాడిపోకుండా వేయించాలి. మైదా పిండిని వేయించడం పూర్తి అయిన తర్వాత పొయ్యి మీద నుండి పక్కకు దింపుకోవాలి. ఇంకొక బాండిని తీసుకొని అందులో 10 కేజీల చక్కెర పాకం చేయడానికి సరిపోయేన్ని నీళ్లు పోసుకొని దానిలో చక్కెర వేసి పాకం చేసుకోవాలి. ఈ విధంగా పాకం చేసేటప్పుడు కొద్దిసేపటి తర్వాత అందులో 2 నిమ్మకాయలను కోసి వాటి రసం పిండాలి. ఎందుకంటే పాకం అయిన తర్వాత తొందరగా గడ్డకట్టకుండా ఉంటుంది. పాకం చేసేటప్పుడు ఇలా పొంగు వస్తే ఒక డబ్బాలో నీళ్లు తీసుకొని ఒక చిన్న గుడ్డతో ఈ విధంగా చివర్లకు చల్లుతూ ఉండాలి. ఇప్పుడు పాకం బండలకు అతుక్కోకుండా ఉండటానికి బండలపై ఈ విధంగా నూనెను పోసుకోవాలి. ఇప్పుడు పాకం చిక్కగా అయిన తర్వాత పొయ్యి మీద నుండి దింపి నూనె పోసిన బండలపై పోయాలి. రెండు నిమిషాల తర్వాత ఇలా పాకంను ఒక చోటికి కుప్పగా వేసుకొని అది గడ్డ కట్టకుండా ఉండటానికి మాటి మాటికి ఇలా తిప్పి ఈ విధంగా వేస్తూ ఉండాలి. చివరిగా ఇలా గుండ్రంగా చేసి కాసేపు ఆగాలి. ఇలాగే ఒక 3-4 సార్లు చేసుకొని ఒక పట్టపై వేయించిన మైదాపిండిని పోసి అందులో ఈ పాకమును వేసుకోవాలి. తర్వాత 4 లేక 5 మంది కలిసి ఈ విధంగా రౌండ్గా కూర్చొని పాకంపై పిండిని వేసి వెడల్పుగా లాగాలి. అలా లాగిన తర్వాత దాన్ని ఇలా తిప్పి మడత వేసి మళ్ళీ దానిపై పిండి చల్లి వెడల్పుగా లాగాలి. ఈ విధంగానే పాకం ఇలా వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. కొంతసేపటికి ఈ విధంగా వచ్చిన దాన్ని ఇలా పురి తిప్పుకొని పైకి ఎత్తి అందరూ లాగాలి. ఆ తర్వాత ఇలా ఇద్దరు పట్టుకొని లాగిన తర్వాత దాన్ని మళ్ళీ మడత వేసి లాగి ఈ విధంగా ముక్కలుగా చేయాలి. తర్వాత ఆ ముక్కలను తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు సోన్ పాపడి తయారైంది. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చక్కెర 10 కేజీలు, మైదాపిండి 7 కేజీలు, డాల్డా 1 కేజీ, నిమ్మకాయలు 2. వేసి